ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః. 2025 సంవత్సరంలో ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, తేదీ, తిథి, వారం గురించి, ఏకాదశి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, తొలి ఏకాదశి రోజు ఏ నైవేద్యం సమర్పించాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస నియమాల గురించి, ఈరోజు చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి, తొలి ఏకాదశి యొక్క విశిష్టత గురించి, ఈరోజు చేయవలసిన దానం ఏమిటి, తొలి ఏకాదశి యొక్క కథ గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో తెలియజేయడం జరుగుతుందండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం మొదలవుతూనే వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. వారాహి నవరాత్రులలో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే సమయం పూర్తయిన వెంటనే మనకి తొలి ఏకాదశి అనేది వస్తుంది. తొలి ఏకాదశిని శయని ఏకాదశి అని, పద్మిని ఏకాదశి అని, హరివాసమని, పేలాల పండుగ అని అంటారు. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశితోనే అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. అంటే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా పండుగ, దీపావళి, సంక్రాంతి అంటూ పండుగలన్నీ మొదలవుతాయి. సంవత్సరం మొత్తంలో 12 నెలలు. ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి. అయినా ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు, ఎందుకింత విశిష్టత అనే విషయం కూడా తెలియజేస్తాను. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి, లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తున్నాము అని అంటేనే నెలలో వచ్చే దశమి ఏకాదశులను మంచి రోజులుగా పరిగణించి ఆ రోజున చేయాలి అని చెప్పి ఒక నిర్ణయానికి పెద్దవాళ్ళు తీసుకొస్తారు. అలాగే ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం కలిపి 11. వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రతదీక్షణ చేయటమే ఏకాదశి వ్రతం. తొలి ఏకాదశికి ఎందుకింత విశిష్టత అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆ శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. ఈ రోజున యోగనిద్రకు ఉపకరించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత అనగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉత్తాన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస దీక్ష చేస్తారు. తాళాంజకుడు అనే రాక్షసుడు కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో తన శరీరం నుంచి జన్మించిన కన్య పేరు ఏకాదశి అంటారు. రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందుకోరిన రంభను తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు చాతుర్మాస దీక్ష చేపట్టి వారు 4 నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామక్రోధాలను విసర్జిస్తారు. చాతుర్మాస్య దీక్షతో పాటు గోపత్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాది ద్వాదశి వరకు ఆచరిస్తారు. 2025 సంవత్సరంలో జూలై నెలలో జూలై 6వ తారీఖు ఆదివారం వేళ తొలి ఏకాదశి వచ్చింది. మరి ఏకాదశి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే జూలై 5వ తారీఖు దశమి సాయంత్రం 6:22 నుంచి ప్రారంభమైనటువంటి ఏకాదశి తిథి సమయం జూలై 6వ తారీఖు ఆదివారం రాత్రి 10:44 వరకు ఉందండి. కాబట్టి సూర్యోదయం ప్రకారంగా లెక్కకు ఏకాదశి తిథి వ్రతం అనేది మనకి ఆదివారం వేళ ఉంది. కాబట్టి జూలై 6వ తారీఖు నాడు తొలి ఏకాదశి పండుగను అందరూ జరుపుకోవచ్చు. ఉపవాసం ఉండి తొలి ఏకాదశి నాటి వ్రతాన్ని 3 రోజుల పాటు చేస్తారండి. దశమి, ఏకాదశి, ద్వాదశి అంటూ ద్వాదశి రోజున ఉపవాస విరమణ చేస్తారు. దీనిని పారణ సమయం అని అంటారు. మరి పారణ సమయం కూడా నేను తెలియజేస్తానండి. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి. మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పురాణాలలో చెప్పబడి ఉంది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ అని ఏరువాకలాగే తొలి ఏకాదశి వేడుకను చేసుకుంటారు. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఎలా ఉండాలి అంటే దశమి నాటి సాయంత్రం వేళ నుంచే అల్పాహారం లాంటివి తీసుకుంటూ అంటే పాలు పండ్లు లాంటివి తీసుకుంటూ ఉపవాసం అనేది ప్రారంభించాలి. మరుసటి రోజున తొలి ఏకాదశి అంటే జూలై 6వ తారీఖు ఆదివారం అండి. ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదు. ఉపవాసం ఉండేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆదివారం నాడు పూర్తిగా ఉపవాసం ఉండి స్వామి అమ్మవార్లను ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించాలి. ఈ రోజున స్వామివారికి తులసిమాలను సమర్పించాలి, పిండి దీపారాధన వెలిగించాలి. అలాగే ఈ రోజున
స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం పేలాల పిండి. ఇంకా పండ్లు, చలిమిడి, వడపప్పు, పానకం నివేదన చేయాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను కొనసాగించి మరుసటి రోజు అనగా సోమవారం ద్వాదశి నాడు ఉదయం వేళ కూడా స్వామివారిని పూజించి ఉదయం 5 గంటల సమయం నుంచి 7 గంటల 30 నిమిషముల లోపు ఉపవాస దీక్షను విరమించాలి. ఉపవాస దీక్షను విరమించడాన్ని పాలన సమయం అని అంటారు. ఈ విధంగా స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఉపవాసం ఉండలేమో అనుకున్నవారు ఈ రోజున స్వామి అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ప్రకృతిలో వచ్చే అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆటంకాలు ఎదురవకూడదని వేడుకుంటారు. తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాల పిండి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు. ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలని ఒక నమ్మకంగా కూడా చెబుతారు. తొలి ఏకాదశి నాడు మీరు దేవుని మందిరంలో పూజ చేయవచ్చు, లేదా సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజ చేయవచ్చు. ఉదయాన్నే నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేయదలిచిన వారు స్వామి వారికి చక్కగా పూజాపేటను ఏర్పాటు చేసి రంగురంగుల రంగవల్లులతో పీట మీద అలంకరణ చేసి ఒక తమలపాకు మీద కొద్దిగా బియ్యం వేసి స్వామివారి పటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. తులసి దళాల మాలను కానీ లేదా తులసి దళాలతో స్వామివారికి గోవిందనామాలు, విష్ణు సహస్రనామం చదవాలి. ఈరోజు పాలు, పండ్లు, పేలాల పిండి ఇవన్నీ కూడా నివేదన చేసి మంగళహారతులు ఇచ్చి భక్తి శ్రద్ధలతో ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించాలి. తొలి ఏకాదశి నాడు తులసి కోటలో నీరును పొయ్యకూడదు. ఎందుకంటే స్వామివారి కోసం అమ్మవారు కూడా ఉపవాసం ఉండి పూజ చేస్తారు. ఒక మొక్కకి ఆహారం నీరే కదండి, కాబట్టి తులసి మొక్కకి నీరు పోసినట్లయితే ఉపవాసం అనేది విరమించినట్లే. కాబట్టి ఈ రోజు తులసి కోటలో నీరును పొయ్యకూడదు. మీరు ఏ పాత్రతో అయితే ప్రతిరోజు కూడా తులసి కోటలో నీరు పోస్తారో ఆ పాత్రతో నీళ్ళను అనేది తులసి కోట వద్ద పక్కన పెట్టేసి ఉంచాలి. ఈ విధంగా చేయటం వలన అమ్మవారు కూడా స్వామివారి కోసం ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లే. తొలి ఏకాదశి గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉందండి. ఆ కథ తెలుసుకోవడం వల్ల అసలు తొలి ఏకాదశి నాడు ఏం జరిగింది పురాణాల విషయం తెలుసుకోవచ్చు. అలాగే తొలి ఏకాదశి యొక్క విశిష్టత గురించి కూడా తెలుసుకోవచ్చు. పూర్వం రుక్మాంగదుడు అనే రాజు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య పేరు సంధ్యావళి. వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు. విష్ణు భక్తుడు అవడం మూలాన రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించేవాడు. తానే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితోనూ ఏకాదశి చేయించాలని సంకల్పించాడు. ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గుతుందన్న ఆందోళనతో యమధర్మరాజు రుక్మాంగదుని వ్రతభంగం చేసి రమ్మను అతని దగ్గరికి పంపాడు. రుక్మాంగదుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమని కోరతాడు. ఆమె దానికి తన కోరికలను రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలుపగా రాజు ఆమె కోరికలు ఎప్పటికీ మన్నిస్తానని వాగ్దానం చేస్తాడు. తొలి ఏకాదశి రోజు రుక్మాంగదుడు స్నానం ఆచరించి పూజ కోసం సిద్ధమవుతుండగా ఆమె తన వద్దకు రావాలని కోరుతుంది. దానిని రాజు తిరస్కరిస్తాడు. ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. రాజు తాను ఏకాదశి పూజను మానలేనని, ఆమెను మరేదైనా కోరిక కోరి తనని వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరతాడు. దానికి ఆమె నీ పుత్రుని వధించమని కోరుతుంది. దానికి రాజు సిద్ధమవుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంగదునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తి అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటాడు. ఇలా తొలి ఏకాదశి నాటి కథ గురించి తెలుసుకోవటం వలన అసలు తొలి ఏకాదశి నాడు పురాణాల్లో ఏం జరిగింది, మనం పూజ ఎందుకు చేస్తున్న విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగే ఈరోజు చేయవలసిన దానం ఏమిటి అంటే స్వయంపాక దానం గుళ్ళో ఉన్న గురువు గారికి ఇవ్వడం వలన ఆ వైకుంఠనాథుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుంది. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి కూడా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానం కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం.